నమస్తే, నేను మీ ఎంవి నాయుడు. ఈరోజు విజయనగరం ప్రధానాంశం చూద్దాం. విజయనగరం విద్యా విభాగం చూస్తే రక్షిత నీరు ఇదేమి తీరు, పాఠశాలలో మూలక చేరిన శుద్ధి జలం, పరికరాలు. పాఠశాల పునఃప్రారంభమై 10 రోజులవుతుంది. కూటమి సర్కార్ మధ్యాహ్నం సన్నబియ్యంతో కమ్మనైన భోజనం అందిస్తున్న గత ప్రభుత్వం తీరుతో పిల్లలకు రక్షిత నీరు కొరవైంది. చాలా పాఠశాలలో మంచినీటి సౌకర్యం లేదు. దీంతో విద్యార్థులు ఇంటి నుంచి సీసాలతో నీటిని తెచ్చుకుంటున్నారు. మరికొన్ని చోట్ల కుళాయి నీరు డబ్బాలను ఆశ్రయిస్తూ ఉన్నారు. పాఠశాలలో నీటి శుద్ధి యంత్రాలతో ఆర్వో ప్లాంట్లు పలు చోట్ల మరమ్మతుకు గురయ్యాయి. నాడు నేడు పథకంలో 2020-21 నుంచి 2 విడతల్లో ఉమ్మడి జిల్లాలుగా 1137 ఆర్వో ప్లాంట్లు నీటి శుద్ధికి యంత్రాలు సరఫరా చేశారు. వీటిలో 5% మేర పరికరాలు అమర్చలేదు. గత ఏడాదిలో మరమ్మతులకు సంబంధించిన ఆన్లైన్ గ్రీవెన్స్ ప్రకారం 84 పాఠశాలలో సమస్యలు ఉన్నట్ల అధికారుల దృష్టికి వచ్చింది. వీటిపై ఫిర్యాదులు చేస్తున్న గుత్తేదారులు స్పందించడం లేదని ప్రధాన ఉపాధ్యాయులు చెప్తూ ఉన్నారు. విజయనగరం మహారాజా సంస్కృతి ఉన్నత పాఠశాల ఆర్వో ప్లాంట్ పనిచేయడం లేదు. సంబంధిత ఏజెన్సీ దృష్టికి తీసుకెళ్లడంతో మెకానిక్ వచ్చి యంత్రం అడుగు భాగంలో ఫుట్బాల్ పోవడంతో పనిచేయడం లేదని తేల్చారు. పరికరం కోసం కంపెనీకి రాసినట్లు చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం విద్యార్థులు ఇంటి నుంచే తాగునీటిని తెచ్చుకుంటున్నారు. తాగునీరు తెప్పించి అందుబాటులో ఉంచినట్లు ప్రధానోపాధ్యాయులు లలిత చెప్తూ ఉన్నారు. అలాగే ఎస్కోట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సుమారు 800 మంది విద్యార్థులు ఉన్నారు. అక్కడ 5.20 లక్షల విలువైన 2 యూనిట్లు ఏర్పాటు చేశారు. వీటిలో ఒకటి మరమ్మతులకు గురై బాగు చేయలేదు. ఎస్కోటలోని జడ్పీ బాలకున్నత పాఠశాలలో నీటి శుద్ధి యంత్రాంగం గత ఏడాది జనవరి నుంచి మూలన పడింది. ఇక్కడ 400 మంది విద్యార్థులు చదువుతూ ఉన్నారు. పంచాయతీ కుళాయి నీటి ట్యాంకులు నింపి తాగడానికి వంటకి వినియోగిస్తున్నారు. ఎస్కోట శృంగవరపు కోటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆర్వో యూనిట్ మరమ్మతులకు గురైంది. కొత్తది వేస్తామని సంబంధించిన ఏజెన్సీని చెప్పినా చేయలేదు. దీంతో కుళాయి నీటిని క్యాన్లతో తెచ్చి విద్యార్థులకు అందిస్తూ ఉన్నారు. విద్యార్థుల సంఖ్య అక్కడున్న నీటి సామర్థ్యాన్ని బట్టి 4 రకాల పరికరాలను పాఠశాలకు అందజేశారు. 7 కంపెనీల ద్వారా వీటిని అందజేశారు. 75 కన్నా తక్కువ నమోదు ఉన్న ప్రాథమిక పాఠశాలకు శుద్ధి పరికరాలు, మిగిలిన వాటిని శుద్ధి యంత్రాలను సరఫరా చేశారు. వారంటీ మేర ఆయా సంస్థలు 7 ఏళ్ల వరకు మరమ్మతులు చేయాలి. గత ప్రభుత్వం నిధులు చెల్లించడంతో వారు స్పందించడం లేదని చెప్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు యాప్లో ప్రధానోపాధ్యాయుల సమస్యలు చెప్తూ ఉన్నారు. వీటిని కంపెనీల దృష్టికి తీసుకెళ్లాం. గతంలో బకాయిలు ఉండడంతో వారి నుంచి స్పందన లేదు. కొన్ని పాఠశాలలో కంపెనీల ప్రతినిధులు వచ్చి మరమ్మతులు చేస్తేనే అందుబాటులో వస్తాయి. ఇందుకోసం వారికి లేఖ రాశాం. మరమ్మతులు చేసేలా చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాశాఖ అధికారి మాణిక్ తిన్నాడు చెప్తూ ఉన్నారు. మహారాజా సంస్కృతి ఉన్నత పాఠశాలలో దెబ్బతిన్న ఆర్వో యంత్రాంగం దిగువ భాగం మనం చూస్తూనే ఉన్నాం. ఎస్కోట్లో జడ్పీ పాల్గొన్నత పాఠశాలలో మూలక చేరిన నీటి శుద్ధి యంత్రాంగం మనం ఒకసారి చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు పాఠశాలలు ప్రారంభమై 10 రోజులు అవుతున్నప్పటికీ కూడా ఇక్కడ పిల్లలు విద్యార్థులు అయితే మాత్రము తాగడానికి నీరు గురించి అయితే మాత్రం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎప్పటికే ఇంటి నుంచి తెచ్చుకుంటున్నారు. పలు చోట్ల రక్షిత నీరు ఇదేమి తీరు అన్నట్టు పాఠశాలలో శుద్ధి జల పరికరాలన్నీ కూడా చాలా వరకు అయితే మూలక చేరాయి. ప్రభుత్వ పాఠశాలలో పరిశుభ్రతగా ఉండాలి. వాళ్ళకి విద్యార్థులకు కావలసిన తాగునీటి సదుపాయం కూడా సముదాయం అదే అన్ని కూడా ఉపయోగకరమైనగా ఉంచాలి. అయితే ఇక్కడ ఉపాధ్యాయులు అయితే మాత్రం వాళ్ళ పిల్లలు అయితే మాత్రం ఇలానే ఉంచుతారా? వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు కార్పొరేట్ స్కూల్కి వెళ్తూ ఉన్నప్పుడు ఇంటి దగ్గర నుంచి వాళ్ళ స్నాక్స్ అని వాటి యొక్క ఫిల్టర్ వాటర్ అని వాళ్ళ ఇంట్లో ఉన్న మొత్తం ఆరోగ్యకరమైనవన్నీ కూడాను అక్కడ ఉన్న ఉపాధ్యాయుల పిల్లలు అవ్వచ్చు. వాళ్ళే ఎక్కువగా ఉపాధ్యాయులు ఎందుకంటే వాళ్ళే ఆలోచించాలి. ఇది ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు పేదవారు, మధ్యతరగతి వారు, చాలా దిగువ గీతకి మధ్యగా ఉన్నవారు వీళ్ళంతా కూడా ఇక్కడ చదువుకోవడానికి వస్తూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ యొక్క పిల్లల యొక్క ఆరోగ్యకరమైనవంతమైనవి చూడవలసిన బాధ్యత ప్రతి ఒక్క ఉపాధ్యాయులదే. కాబట్టి దీనికి కావలసిన యంత్రాంగం శుద్ధి జలం అన్ని కూడా ప్రభుత్వ పాఠశాలలో పక్కకి వెళ్ళడంతో చాలా వరకు అయితే ఇబ్బంది పడుతూ ఉన్నారు విద్యార్థులు. ఇంటి దగ్గర నుండి నీళ్ళ బాటిల్తో కుళాయిల దగ్గర చాలా వరకు అయితే మాత్రం తెచ్చుకుంటున్నారు. కానీ క్లాస్ మధ్యలో మళ్ళీ నీరు అయిపోతే మాత్రం మళ్ళీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, గుక్కులే అని ఎవరిని చూడాలి. ఇలాంటిది గత ప్రభుత్వంలో నాడు నేడు దీంట్లో అయితే మాత్రము శుద్ధి జలం గురించి అయితే ప్రభుత్వ పాఠశాలలో అయితే మాత్రం చేయడంతో ఇక్కడ ప్రైవేటు యంత్రాంగానికి ఇవ్వడంతో వాళ్ళు రావడం లేదు. అందుకు అవి పనిచేయడం అధికారులు చెప్పడం కూడా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అదే మన ఇంట్లో ఒక 1000 రూపాయలు, 10,000, 5,000 రూపాయలు మనం ఒక వస్తువు కొంటున్నప్పుడు ఖచ్చితంగా ఎంతో శ్రద్ధ తీసుకొని మీకు వారంటీ ఉంది లేకపోతే కోర్టుకి వెళ్తాం, మీ కన్జ్యూమర్
వరకు వెళ్తామని చెప్తూ ఉంటాం కదా, అలాంటిది కొన్ని లక్షల కోట్ల రూపాయలతో విద్యార్థుల భవిష్యత్తుకి సంబంధించిన వాటిని ఇలా శుద్ధి జలం అనేది పక్కకు వెళ్ళిపోవడంతో విద్యార్థులకి కావాల్సిన తాగునీటి సదుపాయాన్ని కూడా మనం అందించలేనప్పుడు అసలు ఏం చేస్తూ ఉన్నారో అర్థం కాని పరిస్థితులు అయితే ఉన్నట్టుగా ఇక్కడ తెలుస్తుంది. అయితే ఉపాధ్యాయులు అయితే మాత్రము ఇక్కడ ఈ యాప్లో పెడుతూ ఉన్నారు, అది కూడా అధికారుల దృష్టికి తీసుకువెళ్ళాం. అధికారులు కూడాను ఇక్కడ మేము గుత్తేదారులకు రావాల్సిన వాళ్ళే వచ్చి బిగించాలి కాబట్టి, కంపెనీ నుంచి ఇవ్వాల్సిందే కాబట్టి అన్ని తెలిసినప్పుడు కూడాను ఇవి వాళ్ళ యొక్క గుత్తేదారులు ఇవ్వాలి, వాళ్ళు వచ్చి బాగు చేయాలి. అదే మన ఇంట్లో ఉండే వాటికైతే మాత్రం ఇట్లానే వదిలేస్తామని ఒక్కసారి మనసుని ఒకసారి మనం అడిగితే అప్పుడు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు స్కూల్కి వెళ్ళి లక్షల రూపాయల జీతాలు తీసుకుంటున్నాం కాబట్టి అక్కడ ఉన్న ఏ విధంగా వాళ్ళ యొక్క సొల్యూషన్ దొరుకుతుందో వాళ్ళకి శుద్ధి జలం గురించి తాగడానికి నీరుకైతే మాత్రం ఖచ్చితంగా అక్కడ ఉపాధ్యాయులు బాధ్యత తీసుకోవాల్సిందిగా ఇక్కడ ఈ విజయనగరంలో విద్యా విభాగంలో ఉన్న ప్రధాన విషయం మనం ఇప్పుడు చూసాం. అలాగే ఒక్కసారి ప్రధాన విషయం విజయనగరంలోనే మరో ప్రధాన విషయం చూద్దాం. మ్యాపింగ్లో తప్పులు సాయానికి అందని తిప్పలు అంటూ ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ విద్యార్థులందరికీ తల్లికి వందనం పథకం తల్లుల ఖాతాలో జమ చేస్తుంది. హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో తప్పులు, విద్యార్థుల తల్లుల వివిధ కారణాలతో మృతి చెందడంతో పిల్లలకు పథకం దూరం అయ్యే పరిస్థితి ఏర్పడింది. అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, పలువురు విద్యార్థులు తల్లులు వివిధ కారణాలతో మృతి చెందడంతో పిల్లలు పథకానికి దూరం అయ్యే పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో ఇలా 104 మంది సాయం అందని వారు ఉన్నట్లు అధికారికంగా చెబుతున్న లెక్క. ఎక్కువ మందికి తల్లులు, కొందరు తల్లిదండ్రులు వివిధ కారణాలతో మృతి చెందారు. ఇటువంటి వారిని గుర్తించి పథకం అందించేలా ప్రభుత్వం చర్య తీసుకుంటుంది. వారి జాబితా జిల్లాకి ఇప్పటికే చేరింది. జాబితా ఆధారంగా పిల్లలను గుర్తించి తల్లికి బదులుగా తండ్రి ఇరువురు చనిపోతేనే సంరక్షణ ఖాతాలో నగదు జమ చేస్తామని చెప్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం. దివ్యాంగుడైన ఇతని పేరు కిలపర్తి నాయుడు బాబు, గంట్యాడ మండలం లక్కిడం గ్రామం, వర్షశ్రీ సూర్యశ్రీ. 2 అమ్మాయిలు ఉన్నారు. పెద్ద కుమార్తె గ్రామంలో ప్రైవేట్ పాఠశాలలో 1వ తరగతి చదువుతూ ఉంది. తల్లికి వందనం పథకం రాలేదు. హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో రాకోడి గ్రామానికి చెందిన అతని బంధువులు, కుటుంబ సభ్యుల పేర్లు ఇతని మ్యాపింగ్ కావడంతో పథకం రాలేదని సచివాలయ సిబ్బందికి తెలియజేయడంతో సోమవారం కలెక్టర్కి వచ్చి అర్జీ అందజేశారు. అలాగే ఒక కుటుంబంలో ఇతరులు మ్యాపింగ్ కావడం, భార్య భర్త వేరెవరి చోట మ్యాపింగ్ కావడంతో పథకానికి అనర్హులయ్యారు. తప్పులు సరిచేయాలని కోరుతూ జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 300 పైగా ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు ధృవీకరించారు. సోమవారం ఒక్కరోజే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో 110 వినతులు అందాయి. దీంతో ప్రభుత్వ ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. మ్యాపింగ్ అయిన వారిలో అనర్హులను తొలగించి అర్హుల చేర్చడం ద్వారా వీరికి సాయం అందుతూ ఉంటుందని చెప్తూ ఉన్నారు. ఫిర్యాదుల నేపథ్యంలో అధికారుల పరిశీలన ప్రారంభించారు. ఎలా మ్యాపింగ్ జరిగింది, వీరంతా అర్హులేనా, ఎలా చనిపోయారు, అన్ని కోణాల్లో పరిశీలన చేపట్టారు. రద్దు జత చేసే ఐచ్ఛికం లేకపోవడంతో వీటిని ప్రధాన కార్యాలయానికి పంపిస్తామని జిల్లా సచివాలయ అధికారి ఎస్ రోజారాణి తెలిపారు. ఆధార్ బ్యాంకు ఖాతాల్లో వ్యత్యాసాలపై కమిషనర్ నుంచి వచ్చిన జాబితాను సచివాలయాలకు పంపించామని జిల్లా విద్యా శాఖ అధికారి మాణిక్యనాయుడు ఇక్కడ చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం, సాయానికి తిప్పలు, మ్యాపింగ్లో తప్పులు అంటూ ఇక్కడ మనం చూస్తున్నాం. తల్లికి వందనం అయితే మాత్రం చాలా వరకు అయితే మాత్రము కొంతమందికి తల్లిదండ్రులకైతే పిల్లలకి తల్లికి వందనం కూటమి ప్రభుత్వం ప్రకటించినప్పటికీ కూడాను చాలా మ్యాపింగ్ విషయంలో అయితే మాత్రం తప్పులు ఉండడంతోనే తల్లిదండ్రులకైతే మాత్రం పిల్లలకి తల్లికి వందనం పడలేదు. అయితే మీరు ఎవరు కూడా ఆందోళన చెందిన అవసరం లేదు. సరైన ధృవపత్రాలు అయితే మాత్రం మీరు సచివాలయానికి వెళ్ళి మీరు సమర్పించండి. అధికారులు ఖచ్చితంగా అర్హులైన వారికి అందరికీ కూడా తల్లికి వందనం పడుతుందని అనేట్టుగా ఇక్కడ అధికారులు చెప్తూ ఉన్నారు. దీంట్లో ప్రధానంగా ఏంటంటే తల్లి ఒక దగ్గర, తండ్రి ఒక దగ్గర పని చేయడము, కూలీలకు వెళ్ళిపోవడము, లేకపోతే మ్యాపింగ్లో రాంగ్గా వెళ్ళిపోవడము, గ్రామీణలో ఒకరు, పట్టణాల్లో ఒకరు, అలాగా అంటే పొట్టకూటు కోసమని, లేకపోతే తల్లి తండ్రి చనిపోవడము, లేకపోతే ఏదో ఒక మ్యాపింగ్ రాంగ్ వల్లనే వీళ్ళకి అనర్హులుగా ప్రకటించారు. కాబట్టి ఖచ్చితమైన నివేదికను అయితే మాత్రము గ్రామ స్థాయి, పట్టణ స్థాయి ఉన్న అధికారులు అయితే మాత్రము ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా సరిచేయవలసిన బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ దివ్యాంగుడు చూస్తూ ఉన్నాం. ఇతని పేరు కిలపర్తి నాయుడు బాబు అయితే మాత్రం చెప్తూ ఉన్నారు, మ్యాపింగ్లో రాంగ్ రావడం వల్ల నా పిల్లలకైతే మాత్రం తల్లికి వందనం రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఏది ఏమైనప్పటికీ కూడాను ఇక్కడ పరిపూర్ణమైన నివేదిక తీసుకుని వచ్చి వాళ్ళకు కావలసిన తల్లికి వందనం కూటమి ప్రభుత్వం ఇప్పుడే సర్కార్కి అక్కడ తల్లికి వందనం అనేది కూటమి ప్రభుత్వం ప్రకటించింది. కానీ చాలా మంది వరకు అర్హులకైతే మాత్రం రాకపోవడంతో చాలా ఆవేదన చెందుతూ ఉన్నట్టుగా మనం ఇక్కడ ప్రధాన విషయం మనం చూస్తూనే ఉన్నాం. అలాగే ఒకసారి గరివిడి చీపురుపల్లి ప్రధాన విషయం చూద్దాం.
కొందరు నకిలీ అందరికీ మకిలీనట్టు చీపురపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగ నియామకాల్లో కొంతమంది అక్రమాలకు పాల్పడంతో మొత్తం ఉద్యోగులందరూ ఇబ్బంది పడుతున్నారు. ప్రొబేషన్ కాలం పూర్తయి 2 ఏళ్ళు గడుస్తున్న క్రమబద్ధీకరణ కాలేదు. నకిలీ ధ్రువపత్రాలతో ఉద్యోగులు పొందినట్లు ఆరోపణలు ఉన్నపై వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఆ పని చేయకుండా అందరినీ ఇబ్బంది పెట్టడం సరికాదని ప్రతిభాపరంగా ఉద్యోగులు సాధించిన వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నట్టుగా ఇక్కడ తెలుస్తుంది. విద్యుత్ సహాయకులు ప్రొబేషన్ గడువు 2 ఏళ్ల కాలం 2023 జూన్తో పూర్తయింది. ఆ తర్వాత వీరిని క్రమబద్ధీకరించలేదు. నకిలీ ధ్రువపత్రాలు ఇచ్చినట్లు 12 మందిపై వచ్చిన ఆరోపణలు వాస్తవమే కాదో తేల్చలేదు. ప్రొబేషన్ కాలం ముగిసిన ఆరోపణలు ఉన్న వారితో పాటు మిగతా వారిని కూడా రెగ్యులర్ చేయకుండా వదిలేశారు. దీనిపై ఉద్యోగులు కలెక్టరేట్లోనూ పలుమార్లు ఫిర్యాదు చేశారు. అరాకొరా వేతనాలతో అవస్థలు పడుతున్నామని వారంతా వాపోతున్నట్టుగా మనం చూస్తున్నాం. విద్యుత్ సహాయం గురించి అయితే మనం చూస్తూ ఉన్నాం. అందరికీ మకిలీ అంటూ గత ప్రభుత్వం తీసుకొచ్చిన గ్రామ సచివాలయ వ్యవస్థలో భాగంగా చీపురుపల్లిలో RECSలో పరిధిలో మొత్తం 59 మంది విద్యుత్ సహాయకులు ఎనర్జీ అసిస్టెంట్లు ఉద్యోగాలు భర్తీ చేశారు. వీరిలో కొంతమంది ఐటీఐ నకిలీ ధ్రువపత్రాలతో ఉద్యోగాలు పొందినట్లు ఫిర్యాదులు రావడంతో EPDCL విజిలెన్స్ అధికారులు విచారణ జరిపారు. 12 మంది వరకు నకిలీ ధ్రువపత్రాలు సమర్పించినట్లుగా నిర్ధారించారు. అప్పట్లో గత ప్రభుత్వ అధికారంలో ఉండడంతో ఆ పార్టీ నేతల అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి దర్యాప్తు నివేదికను బహిర్గతంగా చేయకుండా తొక్కి పెట్టారనే ఆరోపణలు కూడా వచ్చాయి. కూటమి ప్రభుత్వ అధికారులు వచ్చాక కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నకిలీలు గుర్తించిన వారికి రిస్క్ MD నోటీసులు ఇచ్చి వదిలేశారన్నట్టుగా తెలుస్తుంది. విద్యుత్ సహాయకులు 2 ఏళ్ల ప్రొబేషన్ పూర్తయింది. మొత్తం 59 మందిలో 4 ఉద్యోగులు మానేశారు. ప్రస్తుతం 55 మంది విధుల్లో ఉన్నారు. నిబంధనల ప్రకారం రెగ్యులర్ చేయాల్సి ఉంది. నకిలీ ఆరోపణలు ఉన్న వారిపై నోటీసులు ఇచ్చే చర్యలు చేపడతామంటే RCS చీపురుపల్లి రమేష్ MD ఇక్కడ చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ చీపురుపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థలు అయితే మాత్రము ఉద్యోగ నియామకాల్లో కొంత నకిలీ వాళ్ళైతే మాత్రం నకిలీ పత్రాలతో ఉద్యోగాలు చేస్తూ ఉన్నట్టుగా ఇప్పుడైతే బహిర్గతం అయింది. గతంలో కూడా జరిగింది. వాళ్ళపై కొన్ని దర్యాప్తు కూడా జరిగింది. కానీ గత ప్రభుత్వంలో అయితే మాత్రం వాళ్ళ పేర్లు బయటకు రాలేదు. కానీ మేము నిజాయితీగా పనిచేసాం, నిజాయితీగా చదువుకున్నాం, మేము రెగ్యులర్ చేయవలసింది అరాకొర జీతాలతో మేము బ్రతుకుతూ ఉన్నాం కాబట్టి మా యొక్క వాళ్ళని చూసి ఎవరైతే నకిలీ పత్రాలు సమర్పించి ఉద్యోగం చేస్తారో వాళ్ళ గురించి మా జీవితాలు కూడా నాశనం చేయొద్దని ఇప్పటికే కలెక్టరేట్ కూడా చాలాసార్లు ఫిర్యాదులు చేసామన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడైనా సరే కూటమి ప్రభుత్వం కూడాను వచ్చిన తర్వాత కూడాను వాళ్ళు ఎలా కొనసాగిస్తే మాత్రం మా జీవితాలు నాశనం అవుతాయి. కాబట్టి ఖచ్చితంగా నిజమైన వారు ఎవరో నకిలీ పత్రాలతో సమర్పించి ఉద్యోగాలు దొంగతనంతో ఎవరైతే చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ నిగ్గు తేల్చి ఇప్పటికైనా సరే మా భవిష్యత్తులను మార్గం అనేది చూపించాలి అన్నట్టుగా కొంతమంది అధికారులు అయితే చెప్తూ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. బొబ్బిలో ఓ ప్రధాన విషయం చూద్దాం. బొబ్బిలి కోటలో మెగా రక్తదాన శిబిరం. రక్తదానాలతో ఎమ్మెల్యే బేబీనైనా రామూర్తి నాయుడు తదితరులు బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనైనా జన్మదినాన్ని పురస్కరించుకుని కోటలో సోమవారం మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. 210 మంది రక్తం అందించారు. వారందరికీ బేబీనైనా ప్రశంస పత్రాలు అందజేశారు. దాతలు ఇచ్చిన రక్తం ఆపదలో ఉన్న వారిని ప్రాణాలు కాపాడేందుకు దోహదపడుతుందన్నారు. 90 సార్లు రక్తదానం చేసిన ఉపాధ్యాయుడు విజయమోహన్ రావు సత్కరించారు. ఇందులో నాయకులు అందరూ కూడా ఒకసారి చూస్తూనే ఉన్నాం. అందరూ పాల్గొన్నారు. బొబ్బిలి కోటలో అయితే మాత్రం మెగా రక్తదాన శిబిరం అయితే మాత్రము ప్రారంభించారు. బొబ్బిలి శాసనసభ్యులు బేబీనైనా పుట్టినరోజు సందర్భంగా అయితే మాత్రం చాలా వరకు అయితే మాత్రము వారి మీద అభిమానం పెంచుకుంటే చాలా వరకు అయితే రక్తదానం ఇక్కడ చాలామంది యువకులు మహిళలు అందరూ కూడా వచ్చి రక్తదానం చేశారు కోటలో. అలాగే రక్తదాన ఆపదలో ఉన్న వారికి అయితే మాత్రం రక్తదానం చేయండి అంటూ ఆయన నినాదం కూడా తెలపడం కూడా తెలుస్తూనే ఉంది. చూస్తూ ఉండండి ఎంఈ న్యూస్. నేను మీ ఎంఈ నాయుడు.